జవాబుదారీతనం లేకుండా ప్రవర్తించాను అనడం సరికాదని మాజీ సీఎస్ ఐవైఆర్ కృష్ణారావు స్పష్టం చేశారు. హైదరాబాద్లో మాట్లాడిన ఆయన ఫేస్బుక్ పోస్టులపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అన్నారు. జిల్లాల పర్యటన సమయంలో తెలుగుదేశం ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వడం లేదనడంపైన అభ్యంతరం వ్యక్తం చేశారు. సమాచారం ఇవ్వడం జిల్లా సమన్వయకర్తల బాధ్యతని, ఎమ్మెల్యేలకు సమాచారం ఇవ్వట్లేదంటే పార్టీలోనే లోపముందని చెప్పారు. గౌతమిపుత్ర శాతకర్ణికి ట్యాక్స్ కన్సెషన్ ఇవ్వటం న్యాయబద్ధం కాదని పోస్ట్ పెట్టా. అది వీళ్లకు నచ్చలేదు. ఇది గవర్నమెంట్కి వ్యతిరేకంగా నువ్వు పోస్ట్ పెడతావా? ఇప్పటికి కూడా చెప్తున్నా, న్యాయబద్ధం కాదు, కరెక్ట్ కాదు. చారిత్రక సినిమా నిర్మాణం చేస్తామంటూ చరిత్రను డిస్టార్ట్ చేసినప్పుడు దాన్ని ట్యాక్స్ కన్సెషన్ ఇస్తాం రాంగ్ కదా. అది ఐ ఫెల్ట్ ఇట్, ఐ పుట్ యాజ్ ఎ పోస్ట్ ఫర్ మీ అండ్ షేర్డ్ ఇట్ విత్ మై ఫ్రెండ్స్. సో అది వాట్ ఈస్ రాంగ్ ఇన్ దట్ ఐ కుంట్ అండర్స్టాండ్. ఈ రెండు కరెక్ట్ కాదని పోస్ట్ పెట్టా. ఇక రెండోది, ఇది కన్సిస్టెంట్ గా నా మీద చేస్తున్నటువంటి దాడి. ఎవరు? మా ఫ్రెండ్ అనిల్ సింఘల్ తిరుపతికి పోవడం ఇష్టం లేదు, నువ్వు చేసావు అనేది ఫ్యాక్ట్ కాదని అదే నేను అక్కడ పెట్టిన పోస్టు. ఎప్పుడైతే నార్త్ సౌత్ ఇష్యూ దీంట్లో తీసుకొచ్చారో, ఇది అసలు నార్త్ సౌత్ కు సంబంధించిన ఇష్యూ కాదంటానికి నేను పోస్ట్ పెట్టా. ఎందుకు నేను చెప్పిందల్లా ఒకటే, ఒక ట్రెడిషన్ ఉంది ఈ పోస్ట్లో. సౌత్ ఇండియన్ మోస్ట్లీ తెలుగు ఆఫీసర్ను నియమించేటటువంటి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సాంప్రదాయాన్ని ఈరోజు భగ్నం చేసుకోవాల్సిన స్పెషల్ సర్కమ్స్టాన్సెస్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు చేశారు? దట్స్ ది ఓన్లీ పాయింట్. సో అదొకటి నేను తప్పు చేశాంట. ఈ రెండు నేను పెట్టిన పోస్టులు వాటిలో చేసిన తప్పు. ఆ మూడు షేరింగ్ విచ్ వాస్ డన్ విత్ రెఫరెన్స్ టు that particular incident of social media activist arrest. But I felt really bad, so I shared whatever came to me. So this is the background in which this thing has been done. నేను చెప్పాను కదా, ఎగోను కూడా వదిలేసుకొని కంటిన్యూ అయిందంతా పనిచేద్దామనే ప్యాషన్ ఉంది ఇక్కడ. ఈ రోజు కూడా తీసేయకపోతే నేను పోయి ఉండేవాడిని కాదు, తీసేస్తే పోయి ఉండేవాడిని. రాజీనామా చేయమని అడిగితే పోతాను, కానీ అపాయింట్మెంట్ ఇవ్వలేదని పోయేవాడిని మాత్రం కాదు. నా పని నేను చూసుకో.